హలో అందరికీ. మేమైతే తాజ్‌మహల్ చూడడానికి అయితే రాలేదండి. మాకు ఆగ్రాలో కొంచెం పని పడి అయితే మేము వచ్చామన్నమాట. మా పని 4:00 అంతా అయిపోయింది. తర్వాత ఇంకా మాకు ట్రైన్ రిటర్న్ వచ్చేసి 10 గంటలకు ఉందన్నమాట. సో అప్పటి వరకు మేము ఇంకేం చేద్దాంలే ఇక్కడ, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, వెళ్ళేసి రైల్వే స్టేషన్లో ఏం కూర్చుంటాము, వెళ్ళి తాజ్‌మహల్ని చూసి వద్దాము అనేసి అయితే వచ్చామన్నమాట. సో గేట్లో రాగానే మాకైతే ఒకరు చెప్పారనమాట, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు, మేము మాతో రండి, ఇంత అమౌంట్ పే చేయండి, మేము మొత్తం అంతా చూపించి ఫోటోషూట్ చేపించి రిటర్న్ అయితే తీసుకొస్తాము అని అన్నారనమాట. మేము ఏమొద్దులే అని చెప్పేసి మేమే సోలోగా అయితే వచ్చామండి. లోపలికి రాగానే ఒక 2-3 కిలోమీటర్స్ అలా నడవగానే అక్కడ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక్కొక్కరికి 250 అని, ఇద్దరికి చెరి 500 తీసుకుని 2 టికెట్లు అయితే తీసుకొని లోపలికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుంది, టూరిస్ట్ ప్లేస్ కదా, ఎక్కడెక్కడి నుంచినో వచ్చారనమాట. అంటే ముందర గార్డెనింగ్ కానీ, అస్సలు ఏజ్తో సంబంధం లేకుండా ఎంతమంది తాజ్‌మహల్ చూడడానికి వచ్చారంటే మాటల్లో చెప్పలేమన్నమాట. ముంతాజ్ షాజహాన్ ప్రేమకి గుర్తుగా అయితే తాజ్‌మహల్ని కట్టారు కదండి. వాళ్ళు ఎంత చాలా బాగుందండి. సో మేమైతే ఫొటోస్ వీడియోస్ లాస్ట్లో తీసుకుందాం అనుకున్నాము. ఏంటంటే మేము లాంగ్ జర్నీ చేయడం వల్ల ఫోన్లో ఛార్జ్ అంతా అయిపోయిందనమాట. సో అందుకే సడీగా నేను వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయట్లేదు. అందరూ చూడండి, ఎక్కడ చూసినా సెల్ఫీస్, ఫొటోస్, వీడియోసే తీసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడైతే మేము ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నామండి, ముంతాజ్ షాజహాన్ వాళ్ళ సమాధి కూడా చూద్దాము అనేసి. సో అందుకోసం అయితే మేము ఇక్కడ వెళ్తూ ఉన్నామన్నమాట. నిజంగా అస్సలు ఎంతమంది వచ్చారంటే, ఆ రోజు వీకెండ్ కూడా కాదండి, కానీ చాలామంది వచ్చారనమాట. ఎక్కడెక్కడి నుంచినో వచ్చారు అస్సలు. అండ్ ఇక్కడ మేము స్టెప్స్ ఎక్కగానే పైన జారుతుందని చెప్పేసి వాళ్ళు మాకు షూస్ ఇవి విప్పేయండి, లేకుంటే షూస్ కవర్ వేసుకోండి అని బ్యాగ్లు అయితే ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో కదా. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? అన్ఎక్స్పెక్టెడ్లీ ఎప్పుడైనా తాజ్‌మహల్ వెళ్ళి విజిట్ చేసి వచ్చారా? మేమైతే అలాగే అయిపోయిందనమాట. అసలు నా డ్రెస్ కూడా నేను సరిగ్గా వేసుకోలేదనమాట, చుడీదార్ వేసుకొని వెళ్ళాను. అందుకే ఫొటోస్ తీసుకోవడానికి అయితే నాకు కొంచెము ఇష్టం రాలేదనమాట. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చేయొచ్చు కదా.